తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోనే తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్. సో మరి లవ్లీ టాక్ అంటూ ఈ రోజు మీరు ఎవరెవరికైతే విశేష తెలియజేయాలనుకున్నా, ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే ఈ రోజు మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికన్నా సరే పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా ఏ ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కనుక 9669666373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. దాంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ ని కూడా డెడికేట్ చేయొచ్చు. సో మరి మనమైతే చాలా లవ్లీగా హ్యాపీగా మాట్లాడాలంటే ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. నెంబర్ 1, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండండి. నెంబర్ 2, టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టండి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండండి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మరి మీరందరూ కూడా ఈ 3 పాయింట్స్ని ఫాలో అవుతూ మన లవ్లీ టాక్ అయితే వచ్చేస్తారని అనుకుంటున్నా. సో మరి ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ని అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 గంగా గారు. హాయ్ అండి. హలో హాయ్. ఏమైపోయారు నిన్న? మీరు సండే వస్తారా? ఎందుకు రాను సండే? చికెన్ తింటే రాననుకున్నారా? అలా అనుకున్నాను, సండే స్పెషల్ ఉంటది కదా, రారేమో అని నేను సండే వదిలేస్తున్నాను తెలుసా. అంటే సండే కూడా వదలను. అయ్యో, సండే కూడా ఉంటుంది. అవునా? ఈ రోజే తెలిసింది నాకు. అదే ఉదయం చూసాను, మార్నింగ్ చూస్తే రాత్రి టెలికాస్ట్ మళ్ళీ ఉదయం టెలికాస్ట్ అవుతుంది అన్నమాట. అయితే అయితే సండే కూడా వస్తున్నారు అన్నమాట మా ఫ్రెండ్ అనేసి అనుకుంటున్నాను అన్నమాట. నిన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను గంగా గారు. అవునా? ఓకే, అనుకున్నా ఏదైనా అవుటింగ్ కి వెళ్ళిపోయి ఉంటారు, అందుకే రాలేదేమో అని లవ్లీ టాక్ అనుకున్నా. ఆహా లేదు, నేనైతే ఇదే ఈ భ్రమలోనే ఉన్నాను. ఏంటంటే సండే కదా, సండే ఇంకా కొంచెం స్పెషల్ ఉంటాయి కదా, లీవ్ లో ఉంటారు అనుకున్నాను. అలా అనుకున్నాను. గంగా గారు, మరి ఈ రోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే. పేరు? పూజ. ఓకే పూజ, మీకు గంగా గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, గంగా గారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నేను ఇప్పటి నుంచో 7:30 కాడ నుంచి అలా ట్రై చేస్తున్నాను అన్నమాట. కాలు కళ్ళడి ఫస్ట్ కాల్ మీదే కలుస్తుంది, నాది కంపల్సరీ కలుస్తుంది కాలు. ఎందుకంటే మీ మీద నాకు ఉన్న ప్రేమ అలాంటి. ఇంకా లవ్లీ టాక్ అనేటప్పటికి గంగా గారు వన్ ఆఫ్ ద ఏమంటారు బెస్ట్ 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 పార్టిసిపేట్ అని చెప్పేసి అలా మైండ్ లో ఉండిపోయింది. అవునా? ఓకే చాలు గంగా గారు, చాలండి. పొడుపు కదా అడుగుతా, మీతోనే స్టార్ట్ చేస్తున్నా, ఆన్సర్ గెస్ చేస్తారా? నేను సాంగ్ పడతానే, తప్పకుండా పాడేసేయండి. ఈ రోజు మీరు మిస్ అన్నారు కదా, అందుకే. ఓకే. ఈ నవ్వులే వెన్నెలని, మల్లెలని, హరివిల్లులని, ఎవరి ఎరని, ఏం చెప్పను ఏమీ చాలవని. వావ్, నైస్. అంతే
అంటే ఇంక తర్వాత ఇంకా టైం సరిపోదు సార్ పొడుపు కథలు. ఓకే, స్వీట్ అండ్ షార్ట్ అన్నమాట. స్వీట్ అండ్ షార్ట్, స్వీట్ గా చిన్నగా. ఓకే గంగ గారు, మరి పొడుపు కథ వినేసేయండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ఏం చెప్పిందంటే, నా పేరులోని ఫస్ట్ అక్షరం తెలుగులో, సెకండ్ అక్షరం ఇంగ్లీష్ లో, థర్డ్ అక్షరం మ్యాథ్స్ లో ఉంటుంది, నువ్వే కనిపెట్టుకో అని చెప్పింది. ఫస్ట్ అక్షరం తెలుగా, సెకండ్ లెటర్ ఏమో ఇంగ్లీష్, థర్డ్ లెటర్ ఏమో మ్యాథ్స్. అమ్మో కష్టమే. అమ్మో, నేను కష్టమే. వీలోగాలో ఆలోచించి మళ్ళీ ఓకే. చెప్తాను. బాగా షార్ప్ పెట్టండి, పదును పెట్టేసేయండి. మీకైతే ఆన్సర్ చాలా ఈజీగా తెలుసు, కానీ చెప్పడానికి కొంచెం డౌట్. అవునా, సరే సరే, కంపల్సరీ సార్. మీరు సో వీలోగా మళ్ళీ చేస్తాను కదా, నేను ఓకే. తీసి చెప్తాను. ఓకే గంగా గారు, బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవబుల్ మెసేజ్ తో పాటు మీ లవబుల్ పర్సన్ కి ఎవరికైనా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే 9669666373 మన 90 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి దాంతో పాటు మీరు ఎవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా మీరు డిస్ప్లే అయ్యే విధంగా విషెస్ చెప్పాలి అనుకున్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అలా వచ్చేస్తాయి. హలో హలో మేడం. హలో 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 వెంకటస్వామి గారు, అనపడుతుంది మేడం. అనపత్తి నుంచి. ఓకే, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి విశేషాలు ఏంటి? విశేషాలు ఏం లేదు మేడం. వైష్ణవి నా అమ్మాయి పుట్టినరోజు మేడం, కొంచెం హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే తప్పకుండా. బర్త్డే చెప్పాలని చెప్పండి మేడం. ఓకే ఓకే, వైష్ణవి పేరు మేడం. వైష్ణవి. ఓకే, డెఫినెట్ గా వైష్ణవి మీకు అయితే శ్రీనివాస్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ తరపు నుంచి, మన లవ్లీ టాక్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతాయి. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో మరెన్నో చాలా క్యూట్ గా స్వీట్ గా సెలబ్రేట్ చేసేసుకో. శ్రీనివాస్ గారు, హలో హలో. ఓకే సూపర్. మరి మన ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు అయితే మంచిగా విషెస్ చెప్పేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికైనా సరే ఈ బర్త్డేస్ లేదా మ్యారేజ్ డేస్ లేదా ఏ ఇతర అకేషన్స్ కన్నా సరే విషెస్ చెప్పాలనుకుంటే మన 90 న్యూస్ లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మన లవ్లీ టాక్కి వచ్చి మీరు చాలా స్వీట్గా క్యూట్గా విషెస్ చెప్పాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే కన్ఫర్మ్గా మీ మైండ్లో పెట్టుకుని, నెంబర్ 1 టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2 సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3 డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో ఈ 3 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అయితే జరగదు. సో మీ అందరి నుంచి నేను పొడుపుకుంది మరొకసారి అయితే రిపీట్ చేస్తున్నా. అదేంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్గా చెప్పకుండా, నా పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది, నా పేరు కనిపెట్టు అంది. సో మరి మీలో ఎవరైనా సరే ఆ పేరుని కనిపెడుతున్నారా? సో మరి కనిపెడితే మీకు తెలిసిన ఆన్సర్ని అయితే షేర్ చేసుకోండి. దాంతో పాటు లవ్లీగా చాలా క్యూట్గా స్వీట్గా అయితే ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా మనం వెల్కమ్ చెప్పేద్దామా? హలో హలో. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఇలా చాలా మంది అయితే ఏదో ఒక ఒకేషన్స్ జరుగుతుంటాయి కదా. సో మరి ఆ ఒకేషన్స్కి అయితే మీరు విశేషతో పాటు మంచి సాంగ్స్ కూడా డెడికేట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ కూడా గెస్ట్ చేయొచ్చు. సో మీ అందరి నుంచి నేను పొడుపు కథ మరొకసారి అయితే రిపీట్ చేస్తున్నా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్గా చెప్పకుండా, నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది, నా పేరు కనిపెట్టు అంది. సో మరి ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి? ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? సో మరి మీలో ఎవరికైనా సరే ఆ అమ్మాయి పేరేంటో తెలిస్తే మన 90 న్యూస్ లవ్లీ టాక్ అయితే వచ్చేయండి. లవ్లీగా మీకు తెలిసిన పేరైతే చెప్పేసేయండి. సో మరి మీరందరూ కూడా విశేష్ని చెప్పాలి అనుకున్నారు కదా. దాంతోపాటు మంచి సాంగ్ కూడా డెడికేట్ చేయాలనుకున్నా. సో ఇవన్నీ జరగాలంటే మన కాల్ మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా, మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించాలన్నా సరే ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే కన్ఫర్మ్గా మైండ్లో పెట్టుకోండి. సో మనమైతే ఇప్పుడు ఇంకొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ముందు ఒక మంచి సాంగ్ అయితే ఎంజాయ్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. Health. What is health? Health is
బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం, లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం, ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 8 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశంస. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్లో. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్. గట్టి చిప్ప 300. CZ 475. రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. లో జరగబోయే రాయల్ ఎన్ఫీల్డ్ యాన్యువల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఆ ఫీచర్ గురించి కంపెనీ వాళ్ళకి డెమో ఇస్తే నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మనం ఏం చేసినా చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో, ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో, ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. 19 న్యూస్ లవ్లీ టాక్ లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఎవరికన్నా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్నా, మీ లవబుల్ పర్సన్స్ కి ఎవరికన్నా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666966373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా విశేషతో పాటు మంచి సాంగ్ ని కూడా డెడికేట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను అడిగిన పొడుపు కథకి మీకు ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ ని కూడా గెస్ట్ చేయొచ్చు. సో మరి ఇవన్నీ మనం చాలా హ్యాపీగా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి కదా. నెంబర్ 1, టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టాలి లేదా టీవీకి కొంచెం దూరంగా రావాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో ఈ 3 పాయింట్స్ కనుక ఫాలో అయితే మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అయితే అవ్వదు. దాంతోపాటు మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా అయితే వినిపిస్తుంది. సో మరి మనం చాలా హ్యాపీగా అయితే మాట్లాడేసుకోవచ్చు కదా. మీరు ఎవరికైతే విశేష చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా లవ్లీగా అయితే విశేష చెప్పేయచ్చు. సో మరి దాంతోపాటు మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన పొడుపు కథల్ని నన్ను అడగచ్చు. దాంతోపాటు మీకు తెలిసిన ఫనీ జోక్స్, టిప్స్, ఇలా మరెన్నో విషయాలు, విశేషాలు కూడా మనందరం కూడా మన లవ్లీ టాక్లో మాట్లాడే చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి గురించి నేను మన పొడుపు కథని అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరేంటి అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్గా చెప్పకుండా ఏమని చెప్పిందంటే, నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది, నా పేరేంటో కనిపెట్టు అని చెప్పింది. సో మరి ఆ అమ్మాయి పేరేంటి మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పాలి అనుకుంటున్నారా? అయితే 9666966373 అయితే వచ్చేసేయండి. సో మరి లవ్లీగా మీరు విశేషతో పాటు మంచి సాంగ్ డెడికేట్ చేయడంతో పాటు మీకు తెలిసిన పొడుపు కథకి యొక్క ఆన్సర్ని కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉండాలి లేదా టీవీకి దూరంగా రావాలి. హలో హలో చెప్పాలి ఎవరు? హలో హలో, మీ పేరు? సమీరా. సమీరా గారు ఎక్కడి నుంచి? విజయవాడ అండి. విజయవాడ. ఓకే సమీరా గారు, ఏం చేస్తూ ఉంటారు? స్టడీసా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, గుడ్. సో మరి సమీరా గారు చెప్పాలి, ఈరోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? లేదండి, చేసుకునే వాళ్ళందరికీ చెప్పండి. ఓకే, తప్పకుండా. ఈరోజు ఎవరెవరైతే ఎటువంటి ఒకేషన్ సెలబ్రేట్ చేసుకున్నా ప్రతి ఒక్కరికి కూడా మన ఫ్రెండ్ సమీరా గారి తరపు నుంచి స్పెషల్ 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 విశేష్. సమీరా గారు చెప్పండి. పొడుపు కథ రిపీట్ చేస్తా, ఆన్సర్ ఏమైనా గెస్ట్ చేస్తారా? చెప్పండి. ఓకే, పొడుపు కథ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్ గా చెప్పకుండా తన పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది, కనిపెట్టుకో అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? సావిత్రి. సావిత్రి అని అనుకుంటున్నారు మీరు? అవును. ఓకే సమీరా గారు, మరి మీరు చెప్పిన సావిత్రి అయితే కరెక్ట్ రాంగ్ అన్నది నేను మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా. ఓకేనా? ఓకే అండి. ఓకే, మరి ఇంకేంటి సమీరా గారు విషయాలు? అండి. ఓకే, సో మరి ఎవరికైనా ఏదైనా సాంగ్ అయినా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? లేదండి. ఓకే సమీరా గారు, మరి ఇలానే మన లవ్లీ టాక్ కి వచ్చేస్తుండండి. ఓకేనా? ఓకే. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఓకే, సో మరి మన ఫ్రెండ్ సమీరా గారు అయితే పొడుపు కథకి ఆన్సర్ ఒక పేరు అయితే గెస్ట్ చేశారు. సో మరి ఆ పేరు రైటా రాంగ్ అన్నది నేనైతే ఇప్పుడైతే అసలు చెప్పను, మన షో ఎండింగ్ లో అయితే మీ అందరికీ అయితే రివీల్ చేస్తాం. సో మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? వంశీ. వంశీ గారు ఎక్కడి నుంచి?
మాది అల్లూరు. ఓకే, వంశీ గారు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నా. చదువుకుంటున్నారు. ఏంటండి? ఇంటర్. ఇంటర్. ఓకే, వంశీ గారు ఎవరికైనా విశేషం ఉన్నాయా? లేవండి. ఓకే, ఏదైనా సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? సాంగ్ అయితే పుష్పలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందిగా, అది. ఓకే, మన షో ఎండింగ్ అయ్యేలోపు కనుక ట్రై చేస్తారు. మరి పొడుపు కథకి ఆన్సర్ ఏమైనా గెస్ట్ చేస్తారా? ఓకే, చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు ఏంటి అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్గా చెప్పకుండా తన పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? అంటే ఇందాక సమీరా గారు చెప్పారు చూసావా, ఇంకా అదే అనుకుంటున్నా నేనైతే, సావిత్రి అని. ఓకే, సమీరా గారు చెప్పిన ఆన్సరే రైట్ అనుకుంటున్నారా? ఓకే, సో అయితే మన షో ఎండింగ్ లో ఆన్సర్ అయితే రివీల్ చేస్తా. అదేను పుష్ప సాంగ్ ఏంటండి? ఓకే, డెఫినెట్ గా ట్రై చేస్తామండి ప్లే చేయడానికి మన షో ఎండింగ్ అయ్యేలోపు. అంటే ఏంటంటే మేము చేసేది దానికోసమే. మీకన్నా ముందు ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ సాంగ్స్ కూడా అందుకే ఎండ్ అయ్యేలోపు కన్ఫర్మ్ గా ట్రై చేస్తామని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా ఇదే విధంగా మీ లవ్లీ 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 విషెస్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికన్నా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ 3 ఒకేషన్స్ కన్నా సరే విషెస్ చెప్పాలి అనుకున్నా, దాంతోపాటు మీ లవ్బుల్ పర్సన్స్కి ఎవరికన్నా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే ఏం చేయాలి? మన లవ్లీ టాక్ అయితే వచ్చేయాలి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో, ఎవరు? అల్లూరు నుంచి అండి. చెప్పాలి మీ పేరు. కోటిరెడ్డి. ఏం పేరండి? కోటిరెడ్డి. కోటిరెడ్డి గారు. ఓకే, కోటిరెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రాఫర్. ఓ అవునండి. ఓకే, మరి కోటిరెడ్డి గారు ఎవరికైనా విశేషం ఉన్నాయా ఈరోజు? ఎవరికలేమండి, మామూలు. ఓకే, సో అయితే పొడుపు కథ అడుగుతున్నాను. ఓకే అండి, సో అయితే మరి విశేషం లేవు కాబట్టి నేను పొడుపు కథ అడుగుతా, ఆన్సర్ గెస్ట్ చేస్తారా? చెప్పండి మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని ఏమని చెప్పిందంటే, నా పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంది, కనిపెట్టుకో అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? తెలియదు మేడం. ఓకే, ఏం పర్వాలేదు కోటిరెడ్డి గారు, మన షో ఎండ్ అయ్యేలోపు కరెక్ట్ ఆన్సర్ అయితే రివీల్ చేస్తా. ఓకే మేడం. ఓకే కోటిరెడ్డి గారు, సో మరి ఇలానే మన లవ్లీ టాక్ ని ఫాలో అవుతూ ఉండాలి. బాయ్ బాయ్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్తో సహా మీ ఎనిమీస్కి కూడా ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్నట్లయితే కనుక మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి అడిగింది. సో మరి వచ్చేయండి లవ్లీ లవ్లీగా విశేషం అయితే తెలియజేసేయండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, వెంకటస్వామి గారు. ఓకే వెంకటస్వామి గారు, చెప్పాలి ఏంటి ఈరోజు స్పెషల్స్? పొడుపు కథలో అది మీరు చెప్పేది అది అలేఖ్య అనుకుంటున్నామ్మా. అలేఖ్య అనుకుంటున్నారా? ఓకే, సో మరి మీరు చెప్పిన అలేఖ్య రైటర్ రాంగ్ అన్నది లాస్ట్ లో చెప్తా. ఓకే వెంకటస్వామి గారు, పాడండి. హరిచంద్రుల పద్యము. ఇంకా త్వరపడి విశ్వాసానికి వాటికి ప్రయోజనం. కులవాది ఇండ్లలు పలి నిదానమునెత్త అరుగు దొంగలకు శిక్షాంజనంబు మగలం కోరుకనిచ్చే తెగి అంటుగాంబకై తారాడు కులతల తాపుగట్టే అలవో లవంతి పిట్టలో బట్టి వేగాడు పాడు భూకములకు వాడి పంట
క్షణంబులో హలో 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 ఓకే సూపర్. కానీ వెంకటస్వామి గారు చాలా మంచిగా అయితే పద్యం పాడారు, సూపర్ నైస్ అండి. కానీ మరి కాల్ డిస్కనెక్ట్ అయింది. సో అందుకనే నేనైతే చెప్తూనే ఉన్నాను, సిగ్నల్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మరి సిగ్నల్ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మన కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. ఎనీవే మరి వెంకటస్వామి గారు పాడిన పద్యం గురించి ఆయనకైతే మంచి మంచిగా అప్లోస్ ఇచ్చారు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా మాట్లాడడంతో పాటు మీలో ఉన్న ఏదైనా టాలెంట్ని కూడా అంటే మంచి మంచి సాంగ్స్ కూడా హమ్ చేయాలనుకున్నా సరే హ్యాపీగా చేసేయచ్చు. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్కి వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో, ఎవరు? సుష్మిత అండి. సుష్మిత గారు ఎక్కడి నుంచి? మదనపల్లి నుంచి అండి. మదనపల్లి. ఓకే సుష్మిత గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంటర్ చదువుతున్నానండి. ఓకే, సో మరి మీరు కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్లో లేదా టీవీ కొంచెం దూరంగా వచ్చారా? వచ్చామండి. వచ్చేసారా? వచ్చేసామండి. ఓకే, ఇంటర్ ఏ గ్రూప్ సుష్మిత? ఎంపీసీ అండి. ఎంపీసీ. అమ్మో, మ్యాథ్స్ బాగా వచ్చా? వచ్చండి. ఓ గుడ్. ఓకే సుష్మిత, ఎవరికైనా విశేషం ఉన్నాయా? నెక్స్ట్ మంత్ 5 ఉందండి, October 5. ఎవరు? బ్రదర్ అండి. ఓకే, మీ బ్రదర్ పేరు? లక్ష్మీ ప్రసన్న కుమార్ అండి. ఓకే, లక్ష్మీ ప్రసన్న కుమార్ గారు, మీకైతే మీ సిస్టర్ సుష్మిత గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, మీ ఫ్రెండ్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే సుష్మిత గారు, మరి విశేషం అయిపోయింది. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి అండి, ఒకవేళ తెలిస్తే చెప్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్ గా చెప్పకుండా నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది, కనుక్కో అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? ఇంకొకసారి రిపీట్ చేస్తారా? అమ్మాయి పేరు ఏమని చెప్పిందంటే ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది. ఐడియా లేదండి నాకు. ఓకే, ఏం పర్వాలేదు సుష్మిత గారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే అండి. ఓకే, ఒక సాంగ్ వేస్తారండి మీరు? అడగండి, మన షో ఎండ్ అయ్యే లోపు అయితే కనుక డెఫినెట్ గా ట్రై చేస్తాం. ఏ సాంగ్? ట్రెండింగ్ సాంగ్ బుల్లెట్ బండి వేస్తారా? బుల్లెట్ బండి సాంగా? ఓకే, డెఫినెట్ గా మన షో ఎండ్ అయ్యే లోపు అయితే కనుక డెఫినెట్ గా ట్రై చేస్తామండి. షో ఎంతవరకు ఎండ్ అవుతుందండి? 8:30. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సుష్మిత గారు. బాయ్ బాయ్. బాయ్ అండి. బాయ్. ఓకే, సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవ్బుల్ విశేషతో పాటు లవ్బుల్ పర్సన్స్ కి ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే, నేను అడిగిన పొడవు కథకి ఆన్సర్ గెస్ట్ చేసినా సరే, మీరు చేయాల్సింది ఏంటి? 9669666373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే వచ్చి లవ్లీగా మాట్లాడేసేయండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? సిరి. ఓకే సిరి గారు, ఎక్కడి నుంచి? రాజమండ్రి. ఓకే సిరి గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయా? లేవండి. టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ లో పెట్టండి, లేదా టీవీకి కొంచెం దూరంగా వచ్చేసేయండి. చెప్పండి. వచ్చేసారా? వచ్చేసామండి. ఓకే, సో సిరి గారు, మరి విశేషం లేవు. నేను మరి పొడుపు కథ అడుగుతాను, ఆన్సర్ గెస్ట్ చేస్తారా? చెప్తానండి. ఓకే, పొడుపు కథ ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్ గా చెప్పకుండా నా పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది, పేరు కనుక్కో అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? ఏంటండి? గంగోత్రి అనుకుంటున్నారా? ఓకే, మీరు చెప్పిన గంగోత్రి రైట్ ఆర్ రాంగ్ అనేది మన షో ఎండింగ్ లో అయితే రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇంకేంటి మరి సిరి గారు విషయాలు? ఇంకేం లేవండి. ఇంకేం లేవా? సరే అయితే, సో మరి మన లవ్లీ టాక్ కి రెగ్యులర్ గా వస్తూ ఉండండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అండి. బాయ్ బాయ్.
సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మరి ఇంతే స్వీట్గా క్యూట్గా మాట్లాడాలి, విషెస్ తెలియజేయాలి, ఈ సాంగ్ డెడికేట్ చేయాలి, పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ అంటూ మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఏ మాత్రం లేట్ చేయకుండా పిలిచేద్దాం. హలో 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 ఎవరున్నారు? హలో హలో టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి లేదా కొంచెం దూరంగా రావాలి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవ్బుల్ విశేషతో పాటు మీ లవ్బుల్ పర్సన్స్కి ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుగు కథకి ఆన్సర్ గెస్ట్ చేస్తే సరే 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే వచ్చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 సో మై డియర్ ఫ్రెండ్, హలో ఎవరు ఎవరు సార్? మీ పేరు నాకు క్లారిటీగా వినిపించట్లే. సూర్య గారు, ఎక్కడి నుంచి? ఓకే సూర్య గారు, ఎవరికన్నా విశేషం ఉన్నాయా ఈరోజు? అక్టోబర్ 3 ఉంది. అక్టోబర్ 3. ఓకే, ఎవరికండి? మై బర్త్డే. మీ బర్త్డేనా? ఓకే, సో మరి సూర్య గారి బర్త్డే అయితే అక్టోబర్ 3 ఉంది. సో మరి సూర్య గారు, మీకైతే నా తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. ఓకే సూర్య గారు, ఏం చేస్తూ ఉంటారు? మాది టీటీసీ చేస్తున్నాం. మా డిఫెన్స్ నుంచి వచ్చి టీటీసీ చేస్తున్నాం. ఓకే సూర్య గారు, మరి మీ బర్త్డే విశేష అయితే అయిపోయింది. సో మరి నేను ఒక పొడుపు కథని అడుగుతాను, ఆన్సర్ గెస్ట్ చేస్తారా? మేము అడగచ్చా మిమ్మల్ని, మీరు లేకుండా? ఓకే, తప్పకుండా అడగండి. మీకు పొడుపు కథ కాదు కదా, నార్మల్ చిన్న క్వశ్చన్. ఓకే, ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేసే ట్రీ ఒకటి చెప్పండి. ఏంటి? ఆక్సిజన్ తీసుకుంటుంది. ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? ఆక్సిజన్ ని తీసుకుంటుంది. ఆక్సిజన్ ని తీసుకుంటుంది. ఆక్సిజన్ ని విడిచిపెడుతుంది మామూలుగా గాల్లోకి. ప్లాంటా? ప్లాంట్. ఓకే, నేను విన్ అయిపోయాను. ఓకే, సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని పొడుపు కథ అడుగుతా, ఆన్సర్ గెస్ట్ చేయండి. ఓకేనా? ఓకే. ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరుని, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్ గా చెప్పకుండా, నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ గంగోత్రి అనుకుంటున్నారా? ఓకే, సో మరి గంగోత్రి అనేది రైటా రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే, సో మరి సూర్య గారు ఇలానే మన లవ్లీ టాక్ రెగ్యులర్ గా వస్తుండండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బై బై. ఏంటండి? 7:30 to 8:30. ఓకే, థ్యాంక్ యూ, బై బై. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్తో సహా మీ ఎనిమీస్కి కూడా ఎవరికన్నా సరే ఏదైనా మంచి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష్ తెలియజేయాలనుకున్నా, మీ లవబుల్ పర్సన్స్కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666966373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి లవ్లీగా మాట్లాడేయాలి కదా. సో మరి ఎస్ అఫ్ కోర్స్ అంటూ మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అక్క. వెరీ గుడ్ ఈవినింగ్ విఘ్నేష్ అక్క. ఓకే విఘ్నేష్, చెప్పాలి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అక్క. ఏం చేయట్లేదా? ఓకే, సో మరి ఎవరికైనా విశేషం ఉన్నాయా విఘ్నేష్? అక్క, రేపు మా బామ్మకి పుట్టినరోజు ఉంది అక్క. ఓకే, మరి మీ బామ్మర్ది పేరు? దేవర్ష. ఓకే, సో మరి విఘ్నేష్ వాళ్ళ బామ్మర్ది దేవర్షకి అయితే రేపు బర్త్డే ఉంది. సో మరి దేవర్ష గారు, మీకు మీ బావగారి తరపు నుంచి, అంటే విఘ్నేష్ తరపు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ తరపు నుంచి, మన లవ్లీ టాక్ తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. ఓకే విఘ్నేష్, విశేష అయిపోయింది. రేపే కదా నువ్వు అడుగుతావా? ఓకే, డెఫినెట్ గా అడుగు, ట్రై చేస్తా. అన్నిటికంటే చిన్నది, పెళ్లిలో పెద్దది. అన్నిటికంటే చిన్నది, పెళ్లిలో పెద్దది. పెళ్లిలో పెద్దది. అన్నిటికంటే చిన్నది, పెళ్లిలో పెద్దది. జీలకర్ర? లేదక్క. ఎనీ క్లూ? క్లూ అంటే ఇక ఈజీగా చెప్పేస్తారక్క. చెప్పండి, ఆన్సర్ వచ్చేసి. చిన్నది, పెళ్లిలో పెద్దది అంటే ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు పెళ్లిలో?
అంటే తెలుగులో ఇది ఒక మెయిన్ థింగ్ లాంటిది అక్క, పార్ట్, ఇది ఒక మెయిన్ పార్ట్. తాలి, కాదక్క. జీలకర్ర బెల్లం, కాదు. ఇంకేముంది పెళ్లిలో అన్నిటికంటే చిన్నది? చెప్పనా అక్క? క్లూ ఫస్ట్ లెటర్ చెప్తావా? ఫస్ట్ లెటర్ అంటే మన ఫింగర్స్ అక్క, ఫింగర్స్. ఇంకా గట్టి మేళం అవేవో ఉంటాయవ్వా? ఆన్సర్ చిటికిన వేలక్క. ఏంటమ్మా? మైక్, చిటికిన వేలు. చిటికిన వేలు. ఓ, ఇలా పట్టుకుంటారు కదా. అదొక ఓకే, చిటికిన వేలు. ఓకే, గుడ్ గుడ్. ఓకే, సో మరి నీ పొడుపు కథకైతే నేను ఆన్సర్ గెస్ట్ చేయలేకపోయాను. సో మరి నేను కూడా పొడుపు కథ అడుగుతా, ఆన్సర్ గెస్ట్ చేస్తావా? అది సావిత్రి ఆర్ గంగోత్రి అక్క. సావిత్రి ఆర్ గంగోత్రి, ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. సావిత్రి అక్క. సావిత్రి. ఓకే, సో మరి నువ్వు చెప్పిన సావిత్రి అన్న ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే అక్క. ఓకే విఘ్నేష్, బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్ బాయ్. సో మరి నైస్, మరి మన ఫ్రెండ్ విఘ్నేష్ కూడా మంచిగా పొడుపు కదా అడిగేశారు. ఆన్సర్ అయితే గెస్ట్ చేయలేకపోయాను, కానీ పర్వాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా మీకు తెలిసిన పొడుపు కథలను కూడా అడగచ్చు. దాంతోపాటు ఫనీ జోక్స్, టిప్స్, ఇంకా మరెన్నో విషయాలు విశేషాలు కూడా మనందరం కూడా మన లవ్లీ టాక్లో లవ్లీగా అయితే మాట్లాడేసుకోవచ్చు. సో మరి దాంతోపాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏదో ఒకేషన్స్ అయినా సరే సెలబ్రేట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి విశేషతో పాటు మీ లవబుల్ పర్సన్స్కి మంచి సాంగ్ని కూడా డెడికేట్ చేయొచ్చు. 96696637 మన 90 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మరి లవ్లీగా మాట్లాడేయాలి కదా. సో మరి ఇంకా మనం అయితే చాలా లవ్లీగా మాట్లాడేద్దాం. కాకపోతే ఇప్పుడైతే మీ అందరి నుంచి ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది, వాచ్ అండ్ ఎంజాయ్. తన్ని నరి నా ఆకును తింటది మేక, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళే. ఇది మహా ఆకలే. వేటాడేది ఒకటే, పరిగెత్తేది ఇంకొకటే. దొరికిందా ఇది సస్తాది, దొరక్కపోతే అది సస్తాదే. ఒక జీవికి ఆకలేసిందా, ఇంకో జీవికి ఆయువు కూడిందే. తాకో తాకో మేక పులొచ్చి
మాంసం ముక్కయరా, మనుషులందరికీ బతుకేయరా. గంగమ్మ తల్లి జాతర, కోళ్ళు పొట్టేళ్ల కోతరా. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్ బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్, గట్టి చిప్ప 300, CZ 475, రూబీ ఎమరల్డ్ జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. లో జరగబోయే రాయల్ ఎన్ఫీల్డ్ యాన్యువల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఆ ఫీచర్ గురించి కంపెనీ వాళ్ళకి డెమో ఇస్తే నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మనం ఏం చేసినా చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషయాస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషయాస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. 19 న్యూస్ లవ్లీ టాక్ లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ కి ఎవరికైనా సరే పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా ఏదో ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా, దాంతో పాటు మీ లవ్బుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9666966373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. దాంతో పాటు నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేస్తున్నా సరే మీకు తెలిసిన ఆన్సర్ మీరు కూడా మన లవ్లీ టాక్లో అయితే షేర్ చేసుకోవచ్చు. సో మరి ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా క్లారిటీగా వినాలి, మాట్లాడాలి అనుకున్నట్లయితే కనుక ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. నెంబర్ 1, టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టాలి ఆర్ టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మరి 3 పాయింట్స్ ఫాలో అవ్వండి. మీ వాయిస్ అయితే అప్పుడు క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అయితే జరగదు. సో మరి మనం అయితే చాలా హ్యాపీగా లవ్లీగా అయితే విశేష చెప్పండి, విశేష సాంగ్ డెడికేట్ అయితే సాంగ్ డెడికేట్ చేయొచ్చు, ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడచ్చు. మరి ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో, ఎవరు? లాస్యా. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. ఓకే లాస్యా, ఏం చదువుతున్నావు? 8th క్లాస్. గుడ్. ఓకే లాస్యా, ఎవరికైనా విశేషం ఉన్నాయా? లేవు. ఓకే, పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేస్తావా? ఓకే సో పొడుపు కథ అడుగుతున్నా, ఒకసారి విను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్గా చెప్పకుండా తన పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది అని చెప్పింది. మరి తన పేరేంటి? గంగోత్రి అనుకుంటున్నావా? ఓకే లాసియా, మరి నువ్వు చెప్పిన గంగోత్రి రైట్ రాంగ్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తా, ఓకేనా? ఓకే, ఇంకేంటి లాసియా, డిన్నర్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి ఈరోజు? ఏమీ లేవా? ఓకే, సో మరి లాసియా అయితే ఇలానే మన లవ్లీ టాక్కి వస్తూ ఉండు, ఓకేనా? ఓకే బాయ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవ్బుల్ విశేషతో పాటు మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలనుకున్నా, మీకు తెలిసిన పొడుపు కథని అడగాలనుకున్నా, మీకు తెలిసిన ఫన్నీ జోక్స్, మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడాలి, హ్యాపీగా మంచి సాంగ్ కూడా హమ్ చేయాలనుకున్నట్లయితే కనుక మన లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది, వచ్చేయండి. హలో ఎవరు? నేను మౌనిక అని. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? హలో మీ పేరు? నాకు మీ పేరు సరిగ్గా అర్థం కావట్లే.
నాగబ్రహ్మం అండి. నాగబ్రహ్మం గారు, ఓకే. నాగబ్రహ్మం గారు ఎవరికైనా మెసేజ్ ఉన్నాయా ఈరోజు? మా మమ్మీకి అండి. మీ మమ్మీ గారి బర్త్డేనా? మా మమ్మీ పుట్టినరోజు రేపు. రేపు, ఓకే. మరి మీ మమ్మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఓకే. లక్ష్మి గారు, మీకు మీ అబ్బాయి నాగబ్రహ్మం గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 90 న్యూస్ లలిత తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. సో మరి నాగబ్రహ్మం గారు, మౌనిక గారు చెప్పండి. చెప్పండి. లక్ష్మి అని చెప్పండి. ఏంటండి? వజ్రాల లక్ష్మి. వజ్రాల లక్ష్మి గారు, అంతే. ఓకే. వజ్రాల లక్ష్మి గారు. అన్నమయ్య సాంగ్. హలో 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 నాగబ్రహ్మం గారు ఉన్నారా? హలో. సో ఓకే, ఎనీవే. సో మరి వజ్రాల లక్ష్మి గారికి అయితే వాళ్ళ అబ్బాయి నాగబ్రహ్మం గారి తరపు నుంచి అయితే మరొకసారి విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందుకే మీకు పదే మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నా. సో మరి చాలా అంటే చాలాసార్లు చెప్తున్నాను కదా, ఏంటి 3 పాయింట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మరి 3 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అయితే జరగదు. సో మరి మీరు ఎవరికైతే విషయం చెప్పాలనుకునే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే హ్యాపీగా లవ్లీగా అయితే చేసేయచ్చు. సో మరి ఇప్పుడు మీ అందరి గురించి నేను మరొకసారి అయితే పొడుపు కథని రిపీట్ చేస్తున్నా. అదేంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు డైరెక్ట్గా చెప్పకుండా నా పేరులోని ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది కనిపెట్టుకో అని చెప్పింది. సో మరి మీలో ఎవరికైనా సరే ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? సో తెలిస్తే మీకు తెలిసిన పేరుని కూడా మీరు మన లవ్లీ టాక్లో షేర్ చేసుకోవచ్చు. సో మరి ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని నేను మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా లవ్లీగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ ఇలాగైతే చాలా మందికి అయితే ప్రతిరోజు అయితే ఒక ఒకేషన్స్ ఉంటూ ఉంటాయి కదా, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, లేదా ఏదో ఒక ఒకేషన్స్ జరుగుతూనే ఉంటుంది. సో మనందరం అయితే సెలబ్రేట్ చేస్తాం, వెళ్తాం, పార్టీలోకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, అటెండ్ అవుతాం. సో మరి అలాంటివి అయితే కనుక ఏమన్నా సరే ఉన్నా సరే, మీరు వాళ్ళకి విషెస్ చెప్పాలనుకున్నా సరే, మన 90 న్యూస్ లవ్ టాక్ అయితే మీ అందరికి గురించి రెడీగా ఉంది. దాంతోపాటు మీ లవబుల్ పర్సన్స్కి మంచి సాంగ్ని కూడా డెడికేట్ చేయొచ్చు. సో దాంతోపాటు నేను అడిగే పొడుపు కథకి ఆన్సర్ చెప్పడంతో పాటు మీకు తెలిసిన పొడుపు కథలు నన్ను అడగచ్చు. మీకు తెలిసిన ఫనీ జోక్స్ ఇంకా ఏముంటాయి, చాలా ఉంటాయి కదా, టిప్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, దాంతోపాటు పొడుపు కథలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరైతే హ్యాపీగా లవ్లీగా అయితే షేర్ చేసుకోవచ్చు. సో మరి మనం ఇంకొంతమంది ఫ్రెండ్స్తో అయితే లవ్లీగా మాట్లాడేద్దాం. ఈ లోపు మీ అందరి గురించి ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది, వాచ్ అండ్ ఎంజాయ్. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్, గట్టి చిప్ప 300, CZ 475, రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి, లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. లో జరగబోయే రాయల్ ఎన్ఫీల్డ్ యాన్యువల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఆ ఫీచర్ గురించి కంపెనీ వాళ్ళకి డెమో ఇస్తే నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మనం ఏం చేసినా చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. క్రియేటివ్ క్రాఫ్ట్స్ ప్రతి ఆదివారం ఉదయం 10:30 తిరిగి పునఃప్రసారం బుధవారం మధ్యాహ్నం 3:30 How can I help you, sir? తన బళ్ళో పెట్రోల్ అయిపోయింది. And can you open your fuel cap, please? సూపర్ పంచ్, బట్ టైమింగ్ మిస్. కనిపించిన ప్రతి వాడితో గొడవపడతావా? నీకేంట్రా గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లని దా 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 అని పిలిచి మరీ ఇస్తారు. ఎక్స్ట్రాల్ చేసే వాళ్ళకే బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు. వైజాగ్ అనుకుంటా. ముందు కంటే మనుషులు ఇప్పుడు జంతువులు విపరీతంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తుంటే
జంతువుల్ని కాక ఇంకెవరిని ప్రేమించాలి? లవ్ ఈజ్ ఆల్ అబౌట్ డెస్టినీ. నువ్వు కూతుర్ని కాదు నాన్న, కొడుకుని కనాల్సింది. బై ద వే, విడిదింతే సైజ్. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ. 19 న్యూస్. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. స్టోన్ నగలు కొనేటప్పుడు నా అడ్వైస్, స్టోన్ వెయిట్, బంగారు వెయిట్ తప్పు లేకుండా ఉండాలి. 1 మిల్లీగ్రామ్ అటు ఇటు అయినా స్టోన్కు బంగారు రేట్ ఇచ్చేస్తారు. అలాగే స్టోన్ క్వాలిటీ బాగుండాలి, ధర న్యాయంగా ఉండాలి. AD per carat 100. టెంపుల్ జ్యువెలరీ స్టోన్ 200 రూపీస్. గట్టి చిప్ప 300. CZ 475. రూబీ, ఎమరల్డ్, జిర్కాన్ 600. ఏ స్టోన్ నగలైనా మీ లలిత జ్యువెలరీలో ధరలు కంపేర్ చేయండి. ముఖ్యంగా స్టోన్ వెయిట్ ని కంపేర్ చేయండి. లేదంటే స్టోన్ కు బంగారు ధర ఇచ్చేస్తారు. లో జరగబోయే రాయల్ ఎన్ఫీల్డ్ యాన్యువల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఆ ఫీచర్ గురించి కంపెనీ వాళ్ళకి డెమో ఇస్తే నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మనం ఏం చేసినా చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. లవ్లీ టాక్ లో ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏదో ఒకేషన్స్ కన్నా సరే విషెస్ చెప్పాలనుకున్నా, దాంతో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి ఎవరికైనా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669663733 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి గురించి రెడీగా ఉంది. వచ్చేసేయండి, ఒక చిన్న కాల్ చేయండి. లవ్లీగా విశేషతో పాటు మంచి సాంగ్ ని కూడా డెడికేట్ చేసేచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను అడిగిన పొడుపు కథకి మీకు ఆన్సర్ తెలిస్తే ఆ ఆన్సర్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో మరి మీ అందరి నుంచి నేను పొడుపు కథని అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నా. పొడుపు కథ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్గా చెప్పకుండా, నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది, కనిపెట్టుకో అని చెప్పింది. సో మరి ఆ అమ్మాయి పేరేంటో మీలో ఎవరికైనా సరే తెలుసా? తెలిస్తే చెప్పాలి అనుకుంటున్నారా? అయితే మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే వచ్చేయండి. మీకు తెలిసిన ఆన్సర్ అయితే నాతో షేర్ చేసుకుని, మరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన పర్సన్ పేరుతో పాటు కరెక్ట్ ఆన్సర్ని నేనైతే మన షో ఎండింగ్లో అయితే రివీల్ చేస్తాను. సో మరి దాంతోపాటు మీరందరూ కూడా లవ్లీగా మంచి విషయం చెప్పాలనుకున్నా, మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. సో అవన్నీ కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో ఎవరు? మౌనిత గారండి. అవునండి, ఎవరు? మేము కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి అండి. మీ పేరు? ఖాజా బంది నవాజ్. కాజా గారు. ఓకే, కాజా గారు ఏం చేస్తూ ఉంటారు? నాకు రైస్ మిల్ బిజినెస్ అండి. రైస్ మిల్ బిజినెస్, ఓకే గుడ్. కాజా గారు, మరి ఎవరికైనా విశేషం ఉన్నాయా అండి? అవునండి. ఓకే, ఎవరికి? మా సన్నగారికి అండి. ఎవరికండి? మా బేబీ సన్నగారికి. సనా మీ అమ్మాయా? మా అమ్మాయి సనా సానియా. ఓకే, సనాకి సానియాకి బర్త్డేసా? హాయా? హాయ్, బర్త్డే కాదు, బర్త్డే 11. ఓకే, సో మరి కాజా గారి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు సనాకి సానియాకి అయితే కాజా గారి తరపు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి, మన వ్యూస్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ హాయ్. ఓకే కాజా గారు, కదా అడుగుతాను, ఆన్సర్ ఏమైనా గెస్ట్ చేస్తారా? చెప్పండి మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు ఏంటి అని అడిగాడు.
అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్ గా చెప్పకుండా నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది కనిపెట్టు అంది. ఆ అమ్మాయి పేరేంటి? మా అమ్మాయితో మాట్లాడండి. ఓకే తప్పకుండా. సానియానా సనానా? సనా. ఓకే సనా ఏం చదువుతున్నావు సనా? థర్డ్ క్లాసా? ఓకే సనా ఏం చేస్తున్నావు ఇప్పుడు? డిన్నర్ అయిపోయిందా? నో డిన్నరా? ఏ టిఫిన్ చేస్తావా? అయ్యో ఎందుకు నో? ఇంకా టైం ఉందా? ఓకే సనా చెప్పు మరి ఏంటి మరి విశేషాలు? ఏం లేదా? హలో 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 సనా చెప్పాలి ఏంటి మరి ఇంకా? ఓకే సో సనా ఓకే మరి ఇలానే డైలీ వస్తుండు ఓకేనా? బేగా తినేసేయి. బాయ్ బాయ్. సో ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇదే విధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పేరెంట్స్కి ఎవరికైనా సరే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్నా, మీ లవబుల్ పర్సన్స్కి ఎవరికైనా సరే మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669669373 మన 19 న్యూస్ లవ్ లెటర్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 హలో. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన లవ్లీ టాక్కి వచ్చినప్పుడు మీరు చాలా క్యూట్గా లవబుల్గా అయితే విశేషం చెప్పాలనుకుంటున్నారు కదా. సో మరి అలా చెప్పాలి అంటే ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి కదా. నెంబర్ 1 టీవీ వాళ్ళు మ్యూట్లో ఉండాలి లేదా టీవీకి కొంచెం దూరంగా ఉండాలి. నెంబర్ 2 సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెంబర్ 3 డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అస్సలు ఉండకండి. సో మరి మీరందరూ కనుక 3 పాయింట్స్ని ఫాలో అయితే మీ వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపించడంతో పాటు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అయితే జరగదు. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో 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 ఎవరు? మేడం నేను మా మీ పేరు? హలో రమ్య గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టరా కొంచెం? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. పెట్టానండి. పెట్టేశారా? పెట్టేసామండి. ఓకే రమ్య గారు చెప్పాలి ఎక్కడి నుంచి? రమ్య గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో లేదు, నా వాయిస్ నాకు డబుల్ వినిపిస్తుంది. సో ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ నేను అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ అయితే రిపీట్ చేస్తున్నా, చాలా సార్లు అయితే చెప్తున్నా టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి. లేదు టీవీలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారనుకున్నట్లయితే కనుక టీవీకి కొంచెం దూరం వచ్చేసేయండి. ఇప్పుడైతే మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 ఎవరు? మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. ఇంతకీ మీ పేరు? నా పేరు దామోదర్. దామోదర్ గారు ఏం చేస్తూ ఉంటారు దామోదర్ గారు? నేను బిజినెస్ మీతో పెట్టినా నేను. ఓకే సో దామోదర్ గారు ఈరోజు ఎవరికైనా విశేషం ఉన్నాయా? మా పాప ఉంది. మీ పాప? మా పాప పేరు హనీ పాప. హనీ పాప చిన్న పాప. ఓకే విషయం చెప్పండి. హనీకి బర్త్డేనా? అంటే బర్త్డే. ఓకే హనీ నీకు అయితే మీ ఫాదర్ దామోదర్ గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి కూడా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి. సో ఇలాంటి బర్త్డేస్ మరెన్నో సెలబ్రేట్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. ఓకే దామోదర్ గారు ఏంటి ఫస్ట్ బర్త్డేనా? అవునవును మేడం. ఓకే సో అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఉంటారు. చేయాలి మేడం. ఓకే మరి దామోదర్ గారు విశేష అయిపోయింది. నేను పొడుపు కథ అడుగుతాను, ఆన్సర్ ఏమైనా గెస్ట్ చేస్తారా? అడగండి మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్ గా చెప్పకుండా తన పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో,
సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? మై పేరు ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్, థర్డ్ లెటర్ మ్యాథ్స్. గంగోత్రి అనుకుంటున్నారా? ఓకే, సో మరి గంగోత్రి కూడా రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే మేడం. ఓకే దామోదర్ గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్నా, మీ లవబుల్ పర్సన్స్ కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే 9669666373 మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే మీ అందరి నుంచి రెడీగా ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో. హలో, ఎవరు? రేణుకా అండి. రేణుకా గారు చెప్పాలి, ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. రేణుకా గారు హౌస్ వైఫా? అవునండి. ఓకే రేణుకా గారు, ఎవరికైనా విశేషం ఉన్నాయండి ఈరోజు? టుమారో ఉన్నాయండి. టుమారో ఎవరికి? మా సన్కి ఉన్నాయండి. మీ అబ్బాయి? అవునండి. ఓకే, మరి మీ అబ్బాయి పేరు? లక్ష్మణ్ అండి. ఓకే, సో మరి లక్ష్మణ్, నీకు మీ మదర్ రేణుకా గారి తరపు నుంచి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి కూడా విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే రేణుకా గారు, ఇంకేంటి రేణుకా గారు, మరి సెలబ్రేషన్స్ ఎలా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు? ఏంది అర్థం కాలేదండి. రేపు బర్త్డే కదా, సెలబ్రేషన్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? పార్టీ మంచిగానే చేద్దాం అనుకుంటున్నామండి. మంచిగా చేద్దాం అనుకుంటున్నారా? అన్ని అయిపోయా ప్లానింగ్ అంతాను? అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే గుడ్. అయితే రేపు సెలబ్రేషన్స్ ఎక్కువగా చేయాలనుకుంటున్నాం. ఓకే అంతే కదా, మరి పిల్లల బర్త్డేస్ అంటే సెలబ్రేషన్స్ గట్టిగా చేయాలనుకుంటారు. కంపల్సరీ కదండి. ఓకే, ఇంతకీ ఏం చేస్తుంటాడు మీ బాబు? అతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నేను ఇంకా ఏ చిన్న బాబు అనుకుంటున్నా. కాదండి. ఓకే, సో మరైతే మీ అబ్బాయి బర్త్డేని బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? అవును, థ్యాంక్ యూ అండి. ఓకే రేణుకా గారు, పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేస్తారా? చెప్పండి అండి, చేస్తాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరు అడిగాడు. ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్ గా చెప్పకుండా తన పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? ఐ థింక్ గంగోత్రి అన్న ఉండొచ్చు, లేదంటే సావిత్రి అన్న ఉండొచ్చు అండి. గంగోత్రి ఆర్ సావిత్రి, ఏదో ఒక పేరు కన్ఫర్మ్ చేసేయండి. సావిత్రి అనుకుంటా. సావిత్రి అనుకుంటున్నారా? ఓకే, సో మరి సావిత్రి అన్న ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తా. ప్రోగ్రామ్ ఎంతకండి అవుతుందండి? 8:30. ఇంకా టైం అయిపోయింది కదండి. అయిపోయింది, మళ్ళీ రేపటికైతే వచ్చేస్తాం. ఇంకా అప్పుడు ఆన్సర్ ఎలా తెలుసుకోవాలి? ఆన్సర్ ఇప్పుడు రివీల్ చేసేస్తా కదా మన షో ఎండింగ్ లో. మా కోసం ఒక సాంగ్ వేస్తారండి పోనీ? తప్పకుండా. అంటే ఓకే, మన షో ఎండ్ అయ్యే లోపు డెఫినెట్ గా ప్లే చేస్తాం. ఏ సాంగ్ అండి? ఇప్పుడు బుల్లెట్ బండి వేయండి పోనీ. బుల్లెట్ బండి. ఓకే, డెఫినెట్ గానీ మన షో ఎండ్ అయ్యే లోపు కన్ఫర్మ్ గా ట్రై చేస్తారు. కంపల్సరీగా చూడండి ఒకసారి. ఓకే రేణుకా గారు, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇదే విధంగా లవ్లీగా లవబుల్ విషెస్ తో పాటు మీ లవబుల్ పర్సన్స్ కి ఏదైనా మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేసిన, మీకు తెలిసిన పొడుపు కథ నన్ను అడగాలన్నా, మీకు తెలిసిన ఫనీ జోక్స్, టిప్స్, ఇలా మరెన్నో విశేషాలు మాట్లాడాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, హ్యాపీగా లవ్లీగా మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే వచ్చి 9669666373 అయితే వచ్చి ఒక చిన్న కాల్ చేయండి, లవ్లీగా మాట్లాడేసేయండి. బట్ మీరైతే చాలా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? 3 పాయింట్స్ అయితే డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. సో మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో, ఎవరు? స్వీటీ. చాలా రోజులైంది స్వీటీ, చెప్పాలి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. మూడ్ కొంచెమన్నా చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయింది. ఓకే గుడ్. సో మరి ఈ స్మైల్ అయితే డెఫినెట్ గా ఉండాలి. ఓకేనా? ఓకే స్వీటీ, ఇంకేంటి మరి విశేషం ఏమైనా ఉన్నాయా? పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేస్తావా? ఓకే, రిపీట్ చేయనా? చెప్తే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తన పేరేంటి అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరుని డైరెక్ట్ గా చెప్పకుండా
నా పేరులో ఫస్ట్ లెటర్ తెలుగులో, సెకండ్ లెటర్ ఇంగ్లీష్లో, థర్డ్ లెటర్ మ్యాథ్స్లో ఉంటుంది. పేరేంటో నువ్వే కనుక్కో అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? ఫస్ట్ లెటర్ తెలుగు, సెకండ్ లెటర్ ఇంగ్లీష్, థర్డ్ లెటర్ మ్యాథ్స్. ఫస్ట్ లెటరా? పేరులో మొదటి అక్షరం తెలుగులో, సెకండ్ది ఇంగ్లీష్లో, థర్డ్ది మ్యాథ్స్లో ఉంటుంది. అయితే చెప్తా. ఓకే స్వీటీ, ఏం పర్వాలేదు, ఎలాగో మన షో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఆన్సర్ అనుకున్నా. గంగోత్రియా? ఓకే, సో మరి నువ్వు చెప్పిన గంగోత్రి రైట్ రాంగ్ అన్నది నేను నీ కాల్ తర్వాత అనౌన్స్ చేస్తా. ఓకేనా? ఓకే ఓకే స్వీటీ, సో మరి రెగ్యులర్ గా వస్తూ ఉండు. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్. సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటి క్వశ్చన్ మార్క్ వచ్చేసిందా? ఫుల్ స్టాప్ అయితే పెట్టేస్తున్నా. ఏంటంటే ఇంకా ఈ రోజు మన 19 న్యూస్ లవ్లీ టాక్ టైం అయితే అయిపోయింది. సో మరి రేపటి 19 న్యూస్ లవ్లీ టాక్లో అయితే మనందరం కూడా కలవాలి కదా, ఇంకా విశేషాలు అన్నీ కూడా చెప్పుకోవాలి. సో మరి ఈ రోజు మన లవ్లీ టాక్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ముందు పొడుపు కథకి ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాం. మరి ఫస్ట్గా కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేసింది సమీరా గారు. సమీరా గారు చెప్పిన ఆన్సరే సావిత్రి. తెలుగులో సా, ఇంగ్లీష్లో వి, మ్యాథ్స్లో 3, సావిత్రి. సో సావిత్రి అన్న ఆన్సర్ అయితే కరెక్ట్. సో మరి మన కరెక్ట్ ఆన్సర్ చెప్పిన సమీరా గారికి అయితే అప్లోస్ ఇచ్చేద్దాం. మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే సావిత్రి అని చెప్పారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్ ఆన్సర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మరొకసారి ఎవరెవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా ఏదో ఒకేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మన ఫ్రెండ్స్ తరపు నుంచి, నా తరపు నుంచి, మన 19 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి కూడా మరొకసారి స్పెషల్ హాయ్ అండ్ విశేష్. సో మరి ఈ రోజు మన టైం అయితే అయిపోయిందిగా. రేపటి లవ్లీ టాక్లో మనం కలవాలంటే ఇప్పుడు మన లవ్లీ టాక్కి బై బై చెప్పాలి. సో బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్గొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకు కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు త్వరలో, అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట, సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో.